గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ నిస్సార్ భాషా, ప్రత్తిపాడు ఎస్ఐ సోమేశ్వరరావుపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. వారం రోజుల క్రితం ప్రత్తిపాడు మండలం పెద్దగొట్టిపాడు గ్రామంలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా వైసీపీ వాళ్ళు తీసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాదనలు జరిగాయి. ఘర్షణను నివారించేందుకు వెళ్లిన పోలీసు అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపడంతో సస్పెన్షన్ వేటు వేసినట్లుగా సమాచారం. ఇక పెద్ద పెద్ద గొడవలు జరిగితేనే సస్పెండ్ చేయని అధికారులు చిన్న ఫ్లెక్సీ వివాదాన్ని తమ దృష్టికి తీసుకురాలేదనే నెపంతో ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేయడం పోలీస్ శాఖలో కలకలం రేపింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ నిస్సార్ భాషా, ప్రత్తిపాడు ఎస్ఐ సోమేశ్వరరావుపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ప్రత్తిపాడు ఎస్ఐ కావచ్చు, సిఐపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ఏదైతే పత్తిపాడుకి సంబంధించి పత్తిపాడు మండలం సంబంధించి పెద్దగొట్టిపాడు గ్రామంలో మొన్న వారం రోజుల క్రితం వివాదం జరిగింది. ఇది ఏంటంటే ఫ్లెక్సీలకు సంబంధించిన వివాదం. ఎస్సీ కాలనీలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన సందర్భంలో వైసీపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది ఆ ఫ్లెక్సీని చించివేయడం, అదేవిధంగా కూడా వేరే ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. అది కూడా అతను దూషిస్తూ, పవన్ కళ్యాణ్ దూషిస్తూ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన సందర్భం. ఈ సందర్భంగా కూడా టీడీపీ అదేవిధంగా వైసీపీకి సంబంధించిన కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి అక్కడ ఒక వారం రోజుల పాటు ఇక పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఒకరికొకరు దాడి చేసుకునే ప్రయత్నం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇరువురి మీద కేసులు వేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళలో కొంతమందిని అరెస్ట్ చేశారు. తర్వాత వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాత ఇదే ప్రాంతంలో గతంలో ఎక్కడైతే పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారో అదే ప్రాంతంలో వేరే ఫ్లెక్సీని కూడా వేశారు. వేసినటువంటి సందర్భంలో పోలీసులు తొలగించడం జరిగింది. అది ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీ. ఇది తొలగించినటువంటి నేపథ్యంలో అవతల వ్యక్తులు టీడీపీకి సంబంధించినటువంటి వారు కావడంతో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎవరైతే నిస్సార్ భాషా సిఏ, అదేవిధంగా కూడా సోమేశ్వరరావు ఎస్ఐని కూడా సస్పెండ్ చేశారు. దానికి ప్రధాన కారణం ఉన్నతాధికారులు చెప్తుంది ఏంటంటే ఫ్లెక్సీలకు సంబంధించి ఏదైనా వివాదం ఏర్పడినటువంటి సందర్భంలో అది పై అధికారులకు తెలియజేయాలి. అలా పై అధికారులకు తెలియజేయకుండా ఈ విధంగా కూడా ఇష్టం వచ్చినట్టు రీతిని ప్రవర్తిస్తే మాత్రం కుదరదు అని వాళ్ళైతే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేసినట్టు, అంటే సిఐని ఎస్ఐని ఇద్దరిని సస్పెండ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మాధురి, థ్యాంక్ యూ రవికృష్ణ.